మావుళ్ళమ్మ దేవాలయం భీమవరం పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నిట అత్యంత నమ్మదగిన దేవాలయాలలో ఒకటి. ఇది నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఉంది. ఇదర స్వామి ఆలయానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అమ్మవారిని నమ్మిన భక్తులకు అమ్మవారు వరకల్పవల్లి. ఆలయ చరిత్ర. మావుళ్ళమ్మ ఆలయ చరిత్ర 1818 AD సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి ఆలయ చరిత్ర మాత్రమే అందుబాటులో ఉంది. భీమవరంలోని మోతపల్లి వీధిలో వేప, పీకల వృక్షాల ఏకధాటిగా లేచిన ప్రదేశంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు తొలిసారిగా దర్శనమిచ్చారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతం పూర్తిగా దట్టమైన మామిడి చెట్లతో కనబడి ఉండేది. అందుకే అమ్మవారిని భక్తులు మావిళ్ళమ్మ అని పిలిచారు. 1910లో భీమవరంలో వరదలు కారణంగా విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. 1920లో శిల్పి తాతవోలు నాగభూషణ ఆచార్య విగ్రహాన్ని, ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత అమ్మవారు ఉగ్ర రూపంగా కనిపించడంతో భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు భయపడేవారు. ఆ తర్వాత శిల్పి గ్రంథి అప్పారావు మార్పులు చేసి క్రూరమైన రూపం నుండి ప్రస్తుత శాంతి రూపానికి తీసుకొచ్చారు. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు వార్షిక జాతర 1 నెల పాటు జరుగుతుంది. వార్షిక పండుగ సందర్భంగా అమ్మవారికి బంగారు చీరతో అలంకరిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. విగ్రహం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం భీమవరం అంతా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పవిత్రమైన శివాలయాల్లో ఒకటైన ఈ ప్రదేశం పంచారామ ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడే సోమరామ ఆలయాన్నిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆలయాన్ని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి అంటారు. 4వ శతాబ్దంలో చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించి ప్రధాన సహకారం అందించారు. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని విశ్వసించే శివలింగాన్ని సోమేశ్వర అని పిలుస్తారు. పౌర్ణమి రోజు మరియు అమావాస్య సమయంలో లింగం రంగు మారుతుందని నమ్ముతారు. గర్భాలయం పైన అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మరియు భారతదేశంలో మరెక్కడా కనిపించదు. సామ్రాజ్యం వేద శరణం గర్భగుడికి దక్షిణాన ఆదిలక్ష్మీదేవిని చూడవచ్చు మరియు గ్రౌండ్ మరియు మొదటి అంతస్తులలో కళ్యాణ మండపం నిర్మించబడింది. కొత్త మందిరంలో మరియు అన్నపూర్ణాదేవి మంటపంలో కూడా వివాహాలు జరుగుతాయి. ఈ ఆలయానికి తూర్పు వైపున సోమగుండం అని పిలువబడే పుష్కరిణి చెరువు ఉంది.
ఆలయం లోపల ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్య భగవానుడు, గణేశుడు కూడా కనిపిస్తారు. ప్రధాన ద్వారం ముందు 15 అడుగుల స్తంభాన్ని నిర్మించారు. ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం
4 నుంచి 8 వరకు. ఇక్కడ స్వామివారి భార్య శ్రీ రాజరాజేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ లింగం పూర్ణిమకు ముందు తెలుపు రంగులో మరియు అమావాస్యకు ముందు నలుపు రంగులో కనిపిస్తుంది. ఇక్కడ లింగం రంగులు మారుతుందని చెప్తారు. చంద్రుడు క్షీణిస్తున్న రోజుల్లో లింగం మిల్కీ వైట్గా మరియు క్షీణించిన రోజుల్లో నల్లగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో రాముడు మరియు హనుమంతుడికి ప్రత్యేక మందిరం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయం నగరం నడిబొడ్డున ఉంది. బస్ స్టాప్కి 3 కిలోమీటర్లు. ఆలయం గోపురం అందంగా ఉంది.